వాహన ప్రియుల సౌకర్యార్థం నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆటో షో ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ షోను మేయర్ నీరజ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల కార్లు, 2 వీలర్లు ఖమ్మం వాసులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ భాషా, నమస్తే తెలంగాణ జీఎం సురేందర్ రావు, యాడ్ మేనేజర్ శేఖర్ బాబు, బ్రాంచ్ మేనేజర్ రమేష్, నమస్తే తెలంగాణ టుడే సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఖమ్మంలో నమస్తే తెలంగాణ టుడే ఒక నూతన వరవడితోటి ఆటో ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా ఈ ఖమ్మంలో ప్రాపర్టీ షోని మొట్టమొదటిసారిగా నమస్తే తెలంగాణ టుడే నిర్వహించారు. అంటే ఖమ్మం ప్రజలకి ఒక నూతన వరవడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం నమస్తే తెలంగాణ టుడే వైపు నుంచి జరుగుతూ ఉంది. మరి ఈరోజు చూస్తే ఇక్కడ ఈ ఆటో ఎక్స్పోలో హైదరాబాద్లో ఉన్నటువంటి షోరూముల నుంచి కూడా పెద్ద పెద్ద వాహనాలు ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషం. అట్లనే దానికి ఫైనాన్స్ చేసేటువంటి బ్యాంకులు కూడా ఇప్పుడు వారందరినీ చక్కగా ఆర్గనైజ్ చేసి ఇక్కడికి ఖమ్మం ప్రజల యొక్క సౌకర్యార్థం తీసుకొచ్చినటువంటి నమస్తే తెలంగాణ టుడేకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎక్స్పో ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా కొనసాగాలని, ఇటువంటి మరిన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలు నిర్వహించాలని నమస్తే తెలంగాణ టుడే వారికి నేను మరి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆటో షో ఈరోజు మన ఖమ్మం పట్టణంలోని ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. ఇందులో 60,000 వెహికల్స్ నుంచి ₹1 కోటి వెహికల్స్ వరకు ప్రదర్శనలో పెట్టడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ది డీలర్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళ ప్రజెన్స్ లేకపోయినా కూడా సో అది ఖమ్మం పట్టణం యొక్క కొనుగోలు శక్తిని తెలియజేస్తుంది. అలాగే కొనుగోలుదారుడు ఒక వెహికల్ని కొనాలనుకున్నప్పుడు కంపేర్ చేసుకునే లక్షణం సాధారణంగా ఉంటుంది. వెహికల్ లుక్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా వస్తుంది, ఫైనాన్షియల్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కనుక ఒకటే వేదిక మీద కనుక తీసుకొస్తే కొనుగోలుదారుడు నిర్ణయం తీసుకోవడానికి అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే నమస్తే తెలంగాణ పత్రికలు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఖమ్మం